నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో జరుగుతున్న 13వ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీకి టీడీపీ నాయకులు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పోటీలను చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గెలుపోటములు సహజమని, ఎవరూ నిరుత్సాహపడొద్దని క్రీడాకారులకు సూచించారు. రాజకీయ నాయకులకు కూడా గెలుపోటములుంటాయని, అదేవిధంగా క్రీడల్లోనూ విజయం పరాజయాలను సమానంగా స్వీకరించాలని సూచించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. లాస్ట్ రౌండ్ అందరూ గుర్తుంచుకోవాలి. అమ్మాయి అద్భుతమైనటువంటి విజయాన్ని కోరుకుంటూ ఇప్పుడు మరొక రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు దువ్వూరులో జరుపుకోవడం, నేను రావడం చాలా సంతోషం. గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కూడా చెప్పేది, గ్రామాల్లో యూత్ని ప్రోత్సహించాలా, యూత్ అవసరం కూడా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఇప్పుడే చూశాను ఆడవాళ్ళు మన 2 జిల్లాలు ఇప్పుడు ఆడిన, మన నెల్లూరు జిల్లా, కృష్ణా జిల్లా చూసేదానికే మా బోటోళ్ళకి ఎంత సంతోషం అంటే ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మొట్టమొదటిగా మీ అందరికీ క్షమాపణ చెప్పాలా. నేను లేట్గా వచ్చిందాన్ని, 7 గంటలకు రావాలా అని వేరే ప్రోగ్రాంతో లేట్ అయ్యి ఈ గ్రామానికి లేట్ అయింది. క్షమాపణ, మీ అందరికి కూడా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే వచ్చిన దానికి మటుకు ఈ కబడ్డీ పోటీలు, బీచ్ కబడ్డీ పోటీలు చూడడం, ఇంత ఎంతూజియాజంతో ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఆడినోళ్ళు కూడా నేను చెప్పేది ఒకటే, ఒకవేళ ఓడిపోయినా ఆల్వేస్ దేర్ ఇస్ వన్ మోర్ ఛాన్స్ అనేది మర్చిపోవద్దు ఎవరు కూడా. కాదు, పాలిటీషియన్స్ కూడా ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు. అట్లే ప్రతి ఒక్కరు కూడా మనం క్రీడాకారులందరికీ కూడా స్పోర్టింగ్గా తీసుకొని మనము ఓడిపోయే
ఇంత దూరం వచ్చాను అనుకోకుండా నెక్స్ట్ టైం మనము మళ్ళీ మన ప్రయత్నం గెలుపుకి ఖచ్చితంగా మనం గెలవాలనే పట్టుదలతో మీ అందరికి కూడా నేను చెప్పేది ఎప్పుడు కూడా డోంట్ లూజ్ హోప్. ఆశ అనేది ప్రతి ఒక్కరు ఎవరికి కూడా అది ఆశ అనేది ఎప్పుడు ఉండాలా. అది అనేది కానీ కోల్పోతే, ధైర్యం అనేది కోల్పోతే మనకది మంచిది కాదు. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోవాలా. ఖచ్చితంగా మనం ఈరోజు కాకపోతే రేపు మన గెలుపు ఉంటుంది అని ఎప్పుడు కూడా స్పోర్టింగ్ స్పిరిట్తో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.